హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్. నేను మీ అర్జున్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, మేము వైజాగ్ నుంచి అన్నవరానికి బయలుదేరాం. అప్పటికి టైం 10 o'clock అలా అవుతుంది. ఆన్లైన్లో రూమ్స్ అయితే అవైలబుల్గా లేవు. అక్కడికి వెళ్ళి చూద్దామని అనుకున్నాం కదా. ఇంకా మేము అన్నవరానికి వచ్చేసరికి 1 o'clock అలా అయింది. ఇంకా రూమ్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు సరిగ్గా చెప్పలేదు. మేము కూడా బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకా అక్కడ హాల్లా ఉంటుంది, అక్కడ పడుకోవచ్చు అని చెప్పారు. ఇంకా 4-5 hours అక్కడే స్పెండ్ చేసాం. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్ లోపలికి వచ్చాం. ఇంకా అది కార్తీక మాసం కదా, అక్క మమ్మీ దీపం వెలిగించడానికి రావి చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్క వాళ్ళు వచ్చే లోపల మేము రెడీ అయిపోయాం. ఇంకా వ్రతం టికెట్స్ తీసుకున్నాం. లగేజ్ అంతా కార్లో పెట్టేసి వ్రత మండపానికి వెళ్ళాం. వ్రతం అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాం. ఒక 1 hourలో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ తెలిసిందే కదా, అన్నవరం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇంకా స్వామివారు రత్నగిరి కొండ మీద ఉంటారు. అడిగిన వెంటనే వరాలు ఇచ్చే సత్యదేవునిగా అన్నవరంలో సత్యనారాయణ స్వామికి పేరుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో కానీ అన్నవరంలో కానీ సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. అన్నవరం చేయటం మంచిదని చాలా మంది అంటారు. ఈయన కోరిన వెంటనే కోరికలు తీస్తారు అని అందరూ అంటారు. ఇంకా ఇక్కడ రామాలయం, కనకదుర్గ అమ్మవారి గుడి, చిన్న చిన్న గుడులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి సన్ క్లాక్ అని ఉంటుంది. సూర్యుని నీడ ఆధారంగా టైంని చెప్తారు ఇక్కడ. ఇంకా పక్కనే గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ వ్రతాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. 300 నుంచి 1500 వరకు టికెట్స్ ఉంటాయి. ఇక్కడ రోజు స్వామివారికి నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది. టికెట్ వచ్చి 1000 rupees. ఇక్కడ కోటర్స్ కూడా చాలా ఉంటాయి. 250 rupees నుంచి 20,000 వరకు ఉంటాయి. మనం ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి యంత్రం కింద అంతస్తులో, స్వామివారి విగ్రహాలు పై అంతస్తులో ఉంటాయి. విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మనం ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోని ఇంతవరకు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా దీపం వెలిగించేటప్పుడు ఎంత పెద్ద గాలి వస్తుందో చూస్తున్నారా? ఇంకా పైగా ఆ చెట్టు దగ్గర ఎక్కడ ఖాళీగా లేదు. ఆ రోజు జనం చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా ఈ స్థల పురాణం గురించి ఒకసారి తెలుసుకుందాం. పూర్వం అన్నరాజు రాజ్యాన్ని ఒక బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నారు. దాంతో అన్నరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్ళిపోయారు. అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరారు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగారు. ఆ రాజు భక్తికి స్వామి సంతోషించారు. రాజుకు కల్లో కనిపించి, బాధపడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పి స్వామి రత్నగిరి పర్వతాల్లోకి వెళ్ళిపోయారు. కొంతకాలానికి అక్కడ ఒక అధిపతి ఒక కళ కన్నాడు. రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని ఆ కళ సారాంశం. ఆ అధికారి తనకు ఆ కళ రావడంలో అంతర్యం ఏమిటా అని వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండపైనకి వెళ్ళారు. ఆశ్చర్యంగా కొండ మీద అంకుడు చెట్టు కింద స్వామివారి విగ్రహం కనిపించింది. ఇంకా వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా కొండ మీద ఆలయం కట్టించారు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించారు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ స్వామివారిని దర్శించుకుంటే మన కోరికలు వెంటనే తీరిపోతాయి. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు.
అప్పటికే 12 అలా అవుతుంది టైం. ఇంకా లంచ్ చేద్దామని రెస్టారెంట్ చూస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు కొండ దిగుతూ ఉన్నాం. నేను వచ్చేటప్పుడు నైట్ టైం వచ్చాం కదా, సరిగ్గా కనిపించలేదు. టర్నింగ్ దిగుతుంటే ఈ హోటల్ కనిపించింది, కానీ అక్కడ ఎందుకో మేము లంచ్ చేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి పిఠాపురం 17 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళి తిందామని అనుకున్నాం. పదండి ఫ్రెండ్స్, మళ్ళీ పిఠాపురంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్.